ఓకే, సో మొత్తానికైతే సినిమా టికెట్ల ధర పెంపు ప్రేక్షకుల హక్కు ఉల్లంఘనే, పెంపుపై ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు, న్యాయస్థానం ఉత్తర్వులను పట్టించుకోరా, హైకోర్టు సీరియస్, సివి ఆనంద్కు కోర్టు ధిక్కర నోటీసులు, వచ్చే నెల 3 తారీఖు విచారణ. తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్లు రేట్లు పెంచొద్దని హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు పట్టించుకోకుండా గతంలో హైదరాబాద్కు సిపిగా చేసేటువంటి సివి ఆనంద్ గారికి హైకోర్టు నోటీసు పంపించింది, చాలా తీవ్రంగా పరిగణించింది. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ సినిమాలు ఎవరి కోసం తీస్తారండి మీరు? తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఈ సినిమా ఏదో ఉందో ఇది ఎవరి కోసం తీస్తారండి మీరు? అంటే ఒక సినిమా తీస్తే ఒక హీరో రెమ్యునరేషన్ 100 కోట్లు, 50 కోట్లు, 150 కోట్లు, హీరోయిన్కి ఏమో 20 కోట్లు, 30 కోట్లు, 10 కోట్లు. ఎవరు సొమ్ము అండి ఇదంతా? కొంచెమైనా సిగ్గుశం అనిపిస్తుందా మీకేమన్నా? ఎందుకు మీ అధికారులు అందరూ ఎందుకు మీరు అట్లా నాయకులకు, సినిమా హీరోలకు ఎందుకు అట్లా ఉడిగం చేస్తారు మీరు? సినిమా టికెట్ 200, హైదరాబాద్ అయితే 500, 1000 రూపాయలు. అలా పాప్కార్న్ ఉంటే 500, కాఫీ తాగితే 100 రూపాయలు, కూలింగ్ తాగితే 100 రూపాయలు. కొంచెమైనా సిగ్గుశం ఉండక్కర్లేదా? మీరు ఎవరి జేబులు కొల్లగొడతారండి మీరు? మీరు చూడండి, పాపం మా పిల్లవాడు ఐబొమ్మ రవిని తీసుకుపోయి అరెస్ట్ చేసి జైలు వేసిర్రు. ఐబొమ్మ రవి ఏం తప్పు చేసిందండి? మీ ఏమన్నా కబ్జాలు చేసిందా? మీ లీడర్ లాగా, నాయకుల్లాగా, మీ అధికారులాగా తెలంగాణలో జరిగినటువంటి అన్ని కబ్జాలకు కానీ, పొరపాట్లకు కానీ 99.9% కారణం అధికారులు మాత్రమే. అధికారుల యొక్క హస్తం లేనిది, మీ ప్రమేయం లేనిది ఇవన్నీ ఎట్లా జరుగుతాయండి? ఎందుకండి? ఇప్పుడు సినిమా టికెట్లు పెంచితే 500 కోట్లు, 1000 కోట్లు వస్తాయి సినిమా వేసిన ప్రొడ్యూసర్కు. మాకేమొస్తుందండి? పేద ప్రజలకు ఏమొస్తుంది? కామన్ మ్యాన్కి ఏమొస్తుందండి? కొంచెం సిగ్గు ఉండక్కర్లేదా? ఇగో హైకోర్టు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని సివి ఆనంద్కు కోర్టు ధిక్కర నోటీస్ పంపించిందట. కోర్టు ధిక్కర నోటీస్ కాదు, ఇమ్మీడియట్లీ సివి ఆనంద్ పై చట్టపరంగా చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని యావత్ తెలంగాణ ప్రజానీకం ఈరోజు డిమాండ్ చేస్తుంది.